ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు అందరికి సమాధానం కలుగును గాక. ఆమేన్. నేను మీ అభిషేకాలు ఉన్నారు, బాగున్నారా? ఉదయం నిర్లక్షిస్తున్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యం ధ్యానించుకుని అడుగుతున్నాను. ఒకవేళ ఇంకా ఎవరన్నా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించుకోవాలని తెలియజేస్తున్న బిడ్డల, తద్వారా దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశ్రయించి మిమ్మల్ని విశ్వాసతలోను ఆత్మీయతలను మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. ప్రభువు యెహోవాయే నాకు బలము. హబక్కూకు 3:19 గనుక నేను బిడ్డలని వాగ్దానం బట్టి మేము తెలుసుకోవాలంటే ఇతను నువ్వు బలహీనుడు కొన్నావా, శక్తి లేనివాడు కొన్నావా? అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే ప్రభువు యెహోవాయే నా బలం. మనకి ఎంత అనారోగ్యం ఉన్నా, మరి మనకి ఎంత బలహీనలుగా ఉన్నా కూడా మన ప్రభువుని యేసుక్రీస్తు మనకి బలంగా ఉంటారని మరి ఇక్కడ వాగ్దానం చేస్తున్న దేవుడిలో ఇక్కడికి విశ్వాసం తెచ్చుకోండి. వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు నిలిచిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం వేసుకున్న ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మ చక్కటి కార్యక్రమం మాకు ఇచ్చారు. మీకు వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం ప్రభువు యెహోవాయే నా బలం. ఈ వాగ్దానం అందరి చేతులు నెరవేర్చండి. ఎవరైనా రోగులంటే బంధువులు స్వస్థపరచండి. ఏదైనా ఎవరైతే పుట్టినరోజులు పిల్లలు జరిపించుకుంటున్నారు వందను ఆశ్రయించండి. అనేకమైన పుట్టినరోజులు పిల్లలు జరిపించుకోవాలో సాధించండి. ఎంతమంది సహకారంలో సంఘంలో కాచి కాబట్టి అభివృద్ధిపరచండి. మా భారతదేశాన్ని కాచి కాబట్టి ఎటువంటి అల్లర్లు జరగకుండా సాధించండి. ఎటువంటి యుద్ధాలకు వెళ్ళకుండా సాధించండి. ఇస్రాయేల్ దేశానికి కాపుదలు తెచ్చండి. యుద్ధాలు ఆపండి. యెరూషలేము పట్టణానికి కాపుదలు తెచ్చేయండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కనుక దేని బిడ్డలారా, ఈ వాగ్దానం మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.